నేనైతే లైఫ్‌లో ఫస్ట్ టైం హలీం చేశాను. అది తిన్న ప్రతి ఒక్కళ్ళు కాంప్లిమెంట్ ఇస్తుంటే గనక నాకైతే వింగ్స్ వచ్చినట్టు ఎగిరిపోయాను. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. తిన్న ప్రతి ఒక్కళ్ళైతే సూపర్ అనే మాట తప్పితే ఇంకోటి మాట్లాడలేదు. అలాంటిది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు చాలా అంటే చాలా క్లియర్‌గా చూపించాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు సేమ్ ఈక్వల్ క్వాంటిటీతో అంటే ఒక చిన్న కప్పుతో ఎర్రకందిపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, బార్లీ గింజలు ఐడియా ఉంది కదా, ఆ బార్లీ గింజలు అండ్ మినప్పప్పు, గోధుమ రవ్వ, ఎర్ర గోధుమ రవ్వ వేసాను. మీ దగ్గర తెల్లది ఉంటే తెల్లది వేసుకోండి, అదేం పెద్ద ఇష్యూ కాదు. మినపప్పు కంపల్సరీ వేయాలి, ఏది మిస్ చేయొద్దు. నేను ఇవి కనుక మీరు వింటాం సరిగ్గా వినకపోతే నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్గా ఏమేమి యూజ్ చేశానో క్లియర్గా ఇస్తాను. అవి స్క్రీన్ షాట్ తీసుకొని అయినా మీరు చేసేసుకోవచ్చు. ఇదేమి నా ఓన్ రెసిపీ కాదు, నేను అక్కడ ఇక్కడ ఎన్నో వీడియోలు చూసి చేశాను. ది బెస్ట్ వచ్చింది, అందుకే షేర్ చేశాను. ఇప్పుడు ఈ వాటర్ వేసేసి మొత్తం కడిగేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మనం కంప్లీట్గా ఓవర్ నైట్ మస్ట్ గుర్తుపెట్టుకోండి. 12 hours కంపల్సరీ నానాలి. చెప్పిన మెజర్మెంట్ అయితే మాత్రం హాఫ్ కేజీ మటన్ తీసుకొని దాంట్లో ఒక 4 or 5 బోన్స్ ఉన్నాయి అంతే, మిగతాదంతా మీటే ఉంది. కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు, పెరుగు, ఇలా అంటే మ్యారినేషన్ చేయడానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు మొత్తం మీద 4 spoons అవసరం అవుతుంది. 2 ఏమో మ్యారినేషన్లో వేసుకున్నాము, 2 మళ్ళీ నేను నీకు చెప్తాను ఎప్పుడు వేసుకోవాలో. నిమ్మకాయ, పెరుగు వేసేసి నీట్గా మ్యారినేట్ చేసేయండి. నేను ఫుల్ నిమ్మకాయ వేసాను. మ్యారినేషన్ మాత్రం చాలాసేపు చేసుకోండి, అంటే పీస్కి పట్టేలాగా. కొంచెం టైం టేకింగే ప్రాసెస్, బట్ ఇంత ప్రాసెస్ చేసినా కూడా మీరు కంపల్సరీ సాటిస్ఫై అవుతారు. నేనైతే చాలా కష్టపడ్డాను. నేను, అమ్మ, తమ్ముడు అందరం ముగ్గురము కష్టపడి దీన్ని చేసాము. అంత ప్రాసెస్ ఉంటుంది, బట్ భయపడే పని లేదు. మీరు కనుక ఫ్యామిలీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారనుకోండి, ఇలాంటి రిస్క్ టాస్క్ ఒకటి తీసుకొని హ్యాపీగా మాట్లాడుకుంటా కాన్సన్ట్రేట్ చేసి చేసుకుంటే టైము సరిపోతుంది. హ్యాపీగా ఒక వీకెండ్ ఎంజాయ్ చేసాము, నాకు ఒక రెసిపీ వచ్చిందనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈరోజు నాకు అదే సాటిస్ఫాక్షన్ ఉంది. మా పిన్నికి కూడా పంపాను, మా పిన్ని కూడా చాలా బాగుందన్నారు. నాకైతే ఇంతకంటే బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించలేదు. నాకు ఏ రెసిపీ చేసినా అంత బాగా నచ్చింది. ఇవంతా తీసుకొని పప్పు ఉంది కదా, ఓవర్ నైట్ సోక్ చేసింది, అది 1 liter వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఎలా అంటే అది స్మూత్గా అయినా అవ్వకపోయినా పర్లేదు. ఒక 1 liter వాటర్ తీసుకొని అది కంప్లీట్గా సిమ్లో పెట్టి బాయిల్ చేయాలి. ఆ వాటర్ కంప్లీట్గా ఇంకిపోయేదాకా బాయిల్ చేయాలి. అండ్ మనం మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు నేను కొత్తిమీర, పుదీనా యాడ్ చేయటం చెప్పడం మర్చిపోయాను. అది కంపల్సరీ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 hour పెట్టుకోండి. ఈలోపు ఇది బాయిల్ చేసి చల్లార్చుకునేలోపు మనకు టైం సరిపోతుంది. నేను అందుకే స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే మీకు టైం కరెక్ట్గా కలిసి వస్తుంది. మీరు ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలనుకుంటున్నారైతే కనుక మార్నింగ్ నానబెట్టుకోండి. నిద్ర లేవగానే నానబెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్ టైంకి చేసుకోవడానికి సరిపోతుంది. బట్ ఏంటంటే కంపల్సరీ 12 hours అనేది అయితే మాత్రం టైం గుర్తుపెట్టుకోండి. అంటే కొంతమంది 6కి లెగుస్తారు, కొంతమంది 10కి లెగుస్తారు నాలాంటి వాళ్ళు. సో అందుకనేసి 12 hours అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ నురగ వస్తుందని చెప్పేసి ఇష్యూ అనుకోవద్దు, అది బార్లీ గింజలు వేసాం కదా, సో ఆ నురగా టెక్స్చరు అలాగొస్తుంది. అది ప్రాబ్లమే కాదు. అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఉండండి. స్మాషర్ తీసుకొని నీట్గా స్మాష్ చేసుకుంటూ ఉండండి మధ్యలో. మీరు ఇది కనుక ట్రై చేస్తే డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను చాలా రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను హలీం తినను, బట్ ఏంటంటే అమ్మ వాళ్ళు తిని ఆ రివ్యూ ఇచ్చిన తర్వాత నాకైతే నిజంగా మీకు కామెడీగా అనిపించవచ్చు కానీ నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
అంటే యూట్యూబ్లో ఒక 4-5 వీడియోస్ చూసి వాటిని రిఫరెన్స్ తీసుకొని ఎవరేం మిస్టేక్ చేశారు, ఎవరు ఏది తప్పుగా చేశారు, అవి ఇవి అన్నీ కలిపి ఫైనల్గా ది బెస్ట్ రిజల్ట్ వచ్చేలా చేశాను. సో డెఫినెట్గా ఎండ్ దాకా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు గీ తీసుకోండి. మనం మటన్ కనుక కర్రీ చేయడానికి ఎంత ఆయిల్ అవసరం అవుతుందో అది మొత్తం నెయ్యిలోనే ఫ్రై చేయాలి. నేనైతే కంప్లీట్ నెయ్యిలో చేశాను. షాజీరా, చెక్క, తోక మిరియాలు, లవంగాలు, యాలుకలు, 2 స్పూన్లు మిరియాలు. తోక మిరియాలు మాత్రం కంపల్సరీ వేయండి, అదే మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది మన హలీంకి. ఇవి ఏంటంటే మనకి ఎంత నెయ్యి ఉంటే మనకి హలీంకి అంత టేస్ట్ ఉంటుంది. సో నెయ్యి లేదనేది మాత్రం తక్కువ వేయాలనేది మాత్రం అస్సలు అనుకోవద్దు. సో మనకి ఎంత ఎక్కువ నెయ్యి పడితే అంత టేస్ట్ బాగుంటుంది. ఇది టైం టేకింగే కానీ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అనమాట. సో మీరెవ్వరు ఇది హలీం కదా ఇంట్లో చేయగలుగుతామా, ఎందుకు బయటికి వెళ్తే ఒక 100 రూపాయలు పెడితేనో 200 పెడితేనో వస్తుంది అనుకుంటారు. బట్ ఈరోజు నేను చేసి అందరితో ఆ కాంప్లిమెంట్ తీసుకుంటే కానీ నాకు అర్థం అవ్వలేదు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే. మనం ఒక రెసిపీ చేసి దానికంటూ ఒక రిజల్ట్ వచ్చాకే మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదేమీ రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదు అండ్ కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మెత్తగా ఉంటేనే సరిపోతుంది, ఎందుకంటే మనం విజిల్ పెట్టేసి బాయిల్ చేస్తాము. అంటే మొత్తం కుక్కర్లో వేసేసుకొని మటన్ని కూడా బాగా బాయిల్ చేస్తాము. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు అండ్ ఇలాగే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి, తొందరగా ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక చెప్పాను కదా, ఒక 2 స్పూన్స్ అక్కడ వేసుకున్నాం కదా మ్యారినేషన్లో. దెన్ ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ అవసరం అవుతుంది, వేసేసి నీట్గా ఫ్రై చేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అండ్ అడుగు అంటకుండా చూసుకోండి. అడుగు అంటితే ఏంటంటే ఆ ఫ్లేవరు టేస్ట్ అంతా పోతుంది ఆ మాడిపోయిన స్మెల్ వల్ల. సో జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ వేసేసుకోవడమే. మటన్ వేసేసుకొని నీట్గా కలుపుకోండి. ఏంటంటే మనం ఒక 2 మినిట్స్ అలా ఆ నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత ఆ మటన్ మునిగేదాకా, అంటే మనకి ఎంతైనా వాటర్ పట్టనియండి, బట్ కంప్లీట్గా మటన్ అంతా మునగాలి, అంతవరకు వాటర్ పోసుకోవాలి. నాకెందుకో తెల్లగా అనిపించింది, కారం సరిపోయి ఉండదేమో అనిపించింది, అందుకే కొంచెం కారం యాడ్ చేశాను. మీకు కారం తక్కువ తినే వాళ్ళు అయితే కనుక కొంచెం తక్కువ వేసేసుకోండి, అసలు వేసుకోకుండా ఉండండి. బికాజ్ మ్యారినేషన్లో వేసాం కదా, సో అవసరం ఉండదు. అండ్ పచ్చిమిర్చి కూడా వేసాం కదా, నాకెందుకో నేను కొంచెం స్పైసీగా తింటాము ఇంట్లో, సో అందుకనేసి కారం వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఈ రంజాన్కి నేను నేర్చుకున్న రెసిపీ ఏదన్నా ఉంది అంటే అది మాత్రం కన్ఫామ్గా ఈ హలీమే. కద్దుకా కీర్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చేసేదాన్ని, సో అది కొత్తగా నేర్చుకుందేం కాదు, బట్ బాగుంటుంది, నాకైతే చాలా నచ్చుతుంది. ఇందాక మ్యారినేషన్ చేసిన బౌల్ ఉంది కదా, దాంట్లోనే వాటర్ తీసుకొని నీట్గా మటన్ మునిగేదాకా పెట్టుకొని, ఇప్పుడు మెయిన్ టాస్క్ 30 to 35 విజిల్స్ రావాలి. మనకి మీడియంగా ఉంటుంది కదా మటను, ఏంటంటే లేతగా కాకుండా మీడియంగా ఉంటుంది కదా, ఆ మటన్ వచ్చింది నాకు, అంటే అది తెచ్చుకున్నాను. సో అందుకని 30 to 35. లేత మటన్ అయితే మాత్రం 25 to 30 కంపల్సరీ కౌంట్ చేసుకోండి. ఈలోపు ఇది ఆరబెట్టుకోండి, మ్యాక్సిమం ఆరిపోతుంది మనం ఈ మటన్ ఇదంతా చేసేలోపు. వెంటనే ఈ జార్లోకి తీసేసుకొని నీట్గా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోండి. ఎలా ఉండాలంటే మనకి దోశ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండి కనుక ఫ్లఫీగా ఉంటుంది చూసారా వేసేటప్పుడు, అలా ఉంటుంది ఇది కూడా. ఎందుకంటే మనకు బార్లీ మినపప్పు వేసాం కదా, సో అలా ఉంటుంది. మటన్ అయిపోయేలోపు ఇది మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని మటన్కి కంప్లీట్ స్టీమ్ పోయేదాకా ఉండి, తర్వాత స్టీమ్ పోయిన తర్వాతే తీద్దాము లిడ్ తీసేసి. ఇప్పుడు ఆ పైన ఎర్రగా కనిపిస్తుంది అంతా నెయ్యే, మనం ఓన్లీ నెయ్యే వేసాం కాబట్టి అదంతా నెయ్యే. నీట్గా అదంతా తీసుకొని పక్కకు పెట్టుకోండి, అంటే గ్రేవీ రావద్దు. గ్రేవీ రాకుండా ఆ నెయ్యినంతా నీట్గా టైం టేకింగ్ అయినా కూడా కొంచెం
ఆలోచించుకొని జాగ్రత్తగా టైం తీసుకొని చేసుకోండి. నిజంగా నేను ఇన్నిసార్లు చెప్తున్నానని మీరు బోరింగ్ మాటలు మాట్లాడుతుంది అనుకోవద్దు. నిజంగా మీరైతే సాటిస్ఫై అవుతారు. ఏ పిస్తా హౌస్లోనో లేతే ఎక్కడో రోడ్డు మీదనో తింటే సాటిస్ఫాక్షన్ ఏం అనిపించదు. ఏముంది అందరితో పాటు మనం కొనుక్కొని తింటున్నాము. బట్ ఇలా అనుకోండి, మన చేతులతో మనమే మన ఇంట్లోనే ఎలాంటి అంటే వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటిది యూజ్ చేస్తున్నారు అనే క్లారిటీ లేకుండా కాదు కదా. సో చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది నాకు. ఇలా మ్యాషర్ తీసుకొని మటన్ కూడా అనండి, అయినా అవ్వదు. ఎందుకంటే నేనేదో సాటిస్ఫాక్షన్ కోసం అనుకున్నాను కానీ బట్ అవ్వదు. దీన్ని మళ్ళీ నీట్గా చిల్లులు గరిట ఉంటుంది కదా, దాంట్లోకి వడగట్టుకున్నట్టు వడగట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని బోన్స్ని చెత్తని అంతా పక్కకు తీసేసుకొని ఓన్లీ మటన్ని పొడిలాగా చేసుకోవాలి. ఓన్లీ చేతులతోనే, మిక్సీ యూజ్ చేయొద్దు. మిక్సీ వల్ల ఏంటంటే అది పేస్ట్ లాగా అవుతుంది. పేస్ట్ లాగా అయితే ఏమవుతుందంటే మనకి నోటికి తగలదు మటన్ పీసు. సో నీట్గా ఆరబెట్టుకొని జాగ్రత్తగా బోన్స్ని, ఈ కొంచెం పచ్చిమిర్చి ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ డివైడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అది ఆరింది కదా, అదే ఒక పక్కన మటన్ తీసుకున్నాం కదా, అది ఆరేలోపు ఇలా చిన్న కళాయి తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని నెయ్యిలో ఒక పిడికెడంత జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ జీడిపప్పు కూడా ఎందుకంటే పైన బ్రౌన్ ఆనియన్ ఇవన్నీ వేసుకొని మనము స్టఫ్ చేసుకుంటాం కదా, సో అప్పుడు చాలా బాగుంటాయి, క్రంచీగా అనిపిస్తాయి. సో మీరు ఇలా ఫ్రై చేసుకొని, ఆ నెయ్యి అవసరం అవుతుంది మనకి. ఇప్పుడు అదంతా బీట్ చేస్తాం కదా, అప్పుడు చాలా అవసరం అవుతుంది. సో నీట్గా జీడిపప్పుని కొంచెం రెడ్ కలర్లోకి రాగానే వెంటనే పక్కకు తీసేసుకొని, ఇప్పుడు మెయిన్ టాస్క్ ఉంటుంది మనకి. ఇది అస్సలైన ఫేజ్ అనమాట. ఈ హలీం మొత్తానికి మెయిన్ ఫేజ్లోకి ఇప్పుడే మనం అడుగు పెడుతున్నాము. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అనమాట. చాలా కష్టమైన క్రిటికల్ పొజిషన్ ఇది నాకైతే. నేనైతే అసలు చేయలేకపోయాను. ఇంకా అమ్మ అప్పుడే బయట నుంచి వచ్చారు. బట్ ఇంకా అమ్మ సుభాష్ కలిసి, అంటే సుభాష్ అంటే మా తమ్ముడు, ఇద్దరు కలిసి కష్టపడి చేశారు. ఇదిగోండి ఇలా డివైడ్ చేసుకోవాలి. చెత్తనంతా పక్కకు తీసేసుకొని మటన్ని మెత్తగా చేసుకోవాలి. దీంట్లో ఇంకా వాటర్ ఉంది కదా, అదే గ్రేవీ లాంటిది, అది వేసేసుకొని నీట్గా ఇప్పుడు మనకి సరిపడంత బాయిల్ చేసుకున్న పిండి ఉంది కదా, పిండి అది రైస్ ఇవంతా పిండిలాగా ఉంది చూడండి. దాన్ని ఏదో అంటారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ ఇప్పుడు దాన్ని కూడా సంథింగ్ ఏదో అంటారు, నాకు గుర్తు రావట్లేదు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కనుక కన్ఫామ్గా కామెంట్ చేయండి. సారీ ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. అంటే ఇలా ముస్లిమ్స్ చేసుకుంటారా అని చెప్పేసి కొంతమంది నన్ను అడిగారు కూడా. నేను ఒక కాల్ మాట్లాడుతుంటే నన్ను ఒక పర్సన్ అడిగారు, ముస్లిమ్స్ చేసేవన్నీ చేస్తున్నావు ఏంటి అని. నాకైతే అలాంటి రిలీజియను జెండరు ఇలాంటి ఏమీ లేవు. ఏ పండగ వచ్చినా చక్కగా వండుకున్నామా, హాలిడే తీసుకున్నామా, అందరం ఎంజాయ్ చేసామా అంతే. నేను ముస్లిమ్స్ పార్టీకి పిలిచినా వెళ్తాను, హిందూస్ పిలిచినా వెళ్తాను, అలాగే క్రిస్టియన్స్ పిలిచినా వెళ్తాను. నాకు అలాంటి రిలీజియన్కి సంబంధించిన ప్రాబ్లమే లేదు. నాకు ఏదైనా కానీ ఫుడ్ మెయిన్. నేను ఫుడ్కి ఎడిక్టెడ్ అనమాట. నాకైతే ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ గురించి ఆలోచించుకుంటాను. అక్కడ నేను ఉండగలనా అంటే ఓకే, కంఫర్ట్ జోన్ ఫుడ్ ఉంది, కంఫర్ట్గా ఉండగలను అనే ఒక ఫీల్ ఉంటేనే నేను ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతాను కూడా. సో ఇలా చెప్పానని ఏమనుకోవద్దు. నాకైతే రంజాన్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మేము వేరే ఊర్లో, మా ఓన్ ఊరు ఉంది కదా, అక్కడ ఉన్నప్పుడు అందరూ పెద్ద పెద్ద గిన్నెలకి బిర్యానీ, ఇదేంటి సేమియా పాయసం చేస్తారు కదా సగ్గుబియ్యం వేసి, అవన్నీ తెచ్చిస్తూ ఉంటారు కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించేది. అప్పట్లో అవే కదా, ఇప్పుడు అంటే రకరకాలుగానే. రంజాన్ అంటేనే ఇఫ్తార్లు, సెహరీలు, ఫుడ్డే. నాకైతే చాలా ఇష్టము. మీరు చూసేవాళ్ళు ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఉంటే కనుక ఒకసారి నాకు మెసేజ్ చేయండి, మీకేమనిపించిందో, మీకు ఎలా అనిపించిందో. అండ్ హలీం ఇలానే చేసుకుంటారా లేదంటే మీరు ఎలా చేసుకుంటారా అనేది కూడా కామెంట్ చేయండి.
ఇదే గాయ్స్ మెయిన్ ప్రాసెస్ నేను అన్నది. ఇంకా ఇలా బీట్ చేస్తూనే ఉండాలి పప్పు గుత్తి తీసుకొని. ఇంకా మధ్య మధ్యలో ఇందాక జీడిపప్పు ఫ్రై చేసిన నెయ్యి ఉంది కదా, అది యాడ్ చేసుకుంటా బీట్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇప్పుడు కొంచెం మెత్తగా అయిన తర్వాత అంటే కొంచెం అంటుకుపోయినట్టు వస్తుంది జెల్లులాగా టెక్స్చరు వచ్చిన తర్వాత బ్రౌన్ ఆనియన్, గరం మసాలా, ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవి వేసేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, బట్ టైం టేకింగ్. ఏంటంటే ఈ జరిగే ప్రాసెస్ అంతా వంట రానోళ్ళు కూడా చేసుకోవచ్చు సీరియస్లీ. చాలా ఈజీ ప్రాసెస్, బట్ ఏంటంటే టైం టేకింగ్ ఎక్కువ దీనికి. అంటే ఇంతసేపు నానబెట్టుకొని మటన్ మ్యారినేషన్ చేసి బాయిల్ చేసుకొని దెన్ ఇది బీట్ చేయడం అంటే సీరియస్లీ మా తమ్ముడు వచ్చి గట్టిగా చేస్తే తప్పితే అది సెట్ అవ్వలేదు మా ఇద్దరికి. మళ్ళీ వాడికి ఫోన్ చేసి పిలిపించుకొని మా ఊర్లో ఇసప్పాలెం తిరునాళ జరుగుతుంది, ఆ తిరునాళకి వెళ్ళాడు వాడు. ఇక్కడ ప్రభలు కడతారు కదా, సో అక్కడికి వెళ్ళాడు. లేదురా రావాల్సిందే నువ్వు, నా వల్ల కావట్లేదు అని చెప్పి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇంక వచ్చి వాడు సెట్ చేశాడు. చాలా అంటే అబ్బాయిలు స్పీడ్గా చేయగలుగుతారు కదా, వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ వేరు కదా, సో చాలా టైం పట్టింది. మీరు కూడా ఎవరైనా జెంట్స్ హెల్ప్ తీసుకొనే చేయండి. ఈ 16 minutes దాకా చూశారు అంటే మిగతా 3 minutes చూసేయాల్సిందే, అంత బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఏం లేదు, ఇంకా జస్ట్ ఇంక మధ్యలో నెయ్యిని బాగా యాడ్ చేసుకుంటా ఇంక ఇట్లా బీట్ చేసుకుంటా ఉంటామే. ఇదంతా స్టార్ట్ చేసి బీట్ చేసేటప్పుడు నేను చిన్న స్నాప్ పెడితే ఒక పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, ఇలాంటి గిన్నెలో కాదు రౌండ్ తెపాలు ఉంటుంది కదా, తెల్ల తెపాల్లాగా ఉంటాయి కదా మనం వాటర్ కాగబెట్టుకునేవి, అలాంటి తెపాల్లో బీట్ చేస్తే అవుతుందంట. అదేదో అప్పుడు చెప్పొచ్చు కదా, స్నాప్ చూసి 1 hourకి చెప్పేసరికి నా హలీం కూడా అయిపోయింది. అలా ఉంటుంది మన వాళ్ళతోటి. సో మీరు కనుక చేసుకునేటట్టయితే కనుక రౌండ్ తెపాలు ఉంటుంది కదా, అంటే మనం అరిసెలు అదేంటిది చలిబిండి చేస్తారు కదా, ఐడియా ఉందా మీకు? అలాంటివి చేసే తెపాళ్ళు ఉంటాయి కదా, వాటిలో చేసుకుంటే అంట నీట్గా అవుతుందంట, ఇట్లా బయటికి రావటము ఇలా ఉండదంట. దెన్ వెంటనే మాకు అయిపోయింది, మా తమ్ముడు వచ్చి బీట్ చేయగానే అయిపోయింది. ఇంకా ఒక 5 minutes పొయ్యి మీద పెట్టుకున్నాము. నేనైతే ఒక 3 tablespoons దాకా నెయ్యి వేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టుకున్నాను బాగా వేడవ్వడానికి. ఇప్పుడు దాకా చల్లగా అవ్వటం కోసం వెయిట్ చేసి దాన్ని బీట్ చేయడానికి, మ్యారినేట్ చేసి అదే మటన్ని డివైడ్ చేయడానికి వీటన్నిటి కోసము చల్లారబెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని హీట్ చేసే ప్రాసెస్ అనమాట. ఒక నాకు 5 to 10 minutes పట్టిందిలే. 10 minutes తర్వాత నీట్గా హీట్ అయిపోయింది. దెన్ ఇంక ఇది సర్వ్ చేసుకోవడమే. మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఏంటంటే నీట్గా ఒక వెడల్పు బౌల్లో సర్వ్ చేసుకోవాలి, రౌండ్ గిన్నెల్లో ప్లేట్లలో కాదు. ఒక మంచి బౌల్లో సర్వ్ చేసుకుంటే ఏంటంటే మనకి పైన ఈ లేయరింగ్స్ వేస్తారు కదా, బ్రౌన్ ఆనియన్, జీడిపప్పు ఇలాంటి స్టఫింగ్ అంతా వేసుకున్నా కూడా నీట్గా పక్కకు పోకుండా ఉంటుంది. ఇదైతే బెస్ట్ సజెషన్ అనుకుంటున్నాను నేను. ఒక బౌల్లో తీసుకోవడమే మెయిన్. ప్లేట్లో వేసుకుంటే ఏంటంటే చల్లారిపోతుంది. ఇలాంటి బౌల్స్ అయితే ఏంటంటే పైన లేయర్ వరకు చల్లారుతుంది, మళ్ళీ కింద బాగుంటుంది. సో నేను చూపించినట్టు బ్రౌన్ ఆనియన్, దానిపైన కొంచెము కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక గీ తీసి పక్కన పెట్టుకున్నాను చూడండి కర్రీ చేసేటప్పుడు, ఆ గీ దీని మీద వేసుకోవాలి. దీనికోసమే తీసి ఉంచాము. అందరూ ఇలానే వేస్తారు బయట మనకి షాప్స్లో కూడా. థ్యాంక్ యూ గాయ్స్, ఇంతసేపు సహనంగా నా వీడియో చూసినందుకు. మీకు కనుక నా వీడియో నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ట్రై టు డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇంకా మరెన్నో వీడియోస్ చేయడానికి, అండ్ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా బాగా చేశాను, ఇలా ఫస్ట్ టైం ట్రై చేయడానికి కూడా నాకు ఒక ఐడియా ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాము. హ్యాపీ రంజాన్.